సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి, ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి చూడగానే నా చేతిని తాకమ్మా, ఈ సత్యవాకు నీ కోసం నీ ఇంటి ముంగిటికి తీసుకొచ్చాను, ఆఖరి వరకు విను, చిరునవ్వుతో విను. నీ మనసులో కోరిక తీరే సందర్భం, నెరవేరే సమయం వచ్చేసింది తల్లి. దానిని అందుకోవడానికి నువ్వు కూడా రెడీగా ఉన్నావు కదా బిడ్డ. కానీ ఎందుచేతనో నీ మనసు కొద్దిగా అలజడిగా ఉంది. నా దగ్గర ఉండే ఫలితం పొందే విధానం వివరంగా చెబుతాను. నీ మనసు నిలకడ చేసుకుని నా వైపు మనసు తిప్పు. నా మహిమలను ప్రత్యక్షంగా చూస్తావు కదా, నన్ను గుర్తించగలుగుతావు కదా తల్లి. నా మాటలను వినగలుగుతున్నావు కదా. అలాంటప్పుడు ఎందుకు దిగులు పడతావు చెప్పు? సరైన సమయంలో అన్నిటికీ నేను సరిచేస్తాను తల్లి. నీకు కావాల్సింది నీకు అందిస్తాను అని తెలుసుకో. నువ్వు మొక్కే మొక్కులు అన్నీ కూడా తీరుస్తాను. బాగా తెలుసు కదమ్మా, నీకు నా గురించి తెలియకుండానే ఈ గందరగోళంలోకి నువ్వు వచ్చేస్తున్నావు. ఎందుకు చెప్పు? నీకు తల నుండి కాళ్ళ వరకు కవచంలాగా అండగా ఉన్నాను కదా బిడ్డ. నీ వ్యాపారం ఏదైనా సరే, నీ పని ఏదైనా సరే, అది ఏదైనా అది నా పనిగా చేసి నీకు నీ పని అయిపోయింది అనే ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాను కదా బిడ్డ. చూడగలిగే వస్తువుగా నేను ఉన్నాను. ఇంతగా నీ కోసం పాటుపడుతుంటే ఎందుకు భయపడతావు? భయపడకుండా ఉండమ్మా. దేని కొరకు ఆరాటపడవద్దు బిడ్డ. దిగులుని నీ చేతిలో ఉంచుకుని ఉండకు. నీ కన్నీరు తుడిచేందుకు, కాపాడేందుకు నేనున్నానని మరవకు బిడ్డ. నేను నీతో ఉన్నానని గుర్తించు. అవును తల్లి, ఆత్మాపరమైన భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ నేను తప్పకుండా ఉంటాను. ఈ సృష్టిలో నమ్మకాన్ని నింపుకొని నాలో ప్రవేశించు. అతి త్వరలో నా దర్శనం కూడా నువ్వు పొందుతావమ్మా. నన్ను దర్శించిన తర్వాత నువ్వు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. ఆనందాన్ని చూడాలి అంటే నీకు ఆశగా ఉంది కదా. ఇప్పుడు నీ మనసు నీళ్లు నూనె వలె కదలకుండా ఉన్నాయి కదా. నీ కనురెప్పులు కూడా పైకి కిందకి కలవకుండా, కలవడానికి లేకుండా ఉన్నావు. జరిగేది జరగనియ్యి అని నువ్వు నిరుత్సాహంగా ఉన్నావు. ఒక్కటి తెలుసా తల్లి, ప్రకృతి చూపించలేని దర్శనం ఏదీ లేదు. ఒక్కసారి వర్షం వచ్చింది అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ వర్షంలా మారి భూమికి చేరుతుంది. అలాగే జీవితంలో ఒక్కసారి జరిగిన సంఘటన మళ్ళీ మళ్ళీ జరగదేమో అని ఎవరూ చెప్పలేరు తల్లి. అలాగే తిరిగి తిరిగి మళ్ళీ అలాగే జరుగుతుందా అని కూడా చెప్పలేరు. ఇప్పుడు ఈ సాయి బిడ్డగా ఉన్న నీకు నువ్వు అనుకునేలాగా, భయపడేలాగా ఏమీ జరగదు. జరిగేందుకు నేను అనుమతించను బిడ్డ. నీ మనసు అలజడి పడేలా ఏమీ జరగదు బిడ్డ. నేను నా భక్తుల హృదయాలలో నివాసం చేస్తాను. ఇంకా నీకు అర్థం కాలేదా? నీ ప్రతి కదలికకు మూలాధారంగా నేను ఉన్నానమ్మా. నీ మనసులో ఉన్న ఆలోచన నాకు తెలియకుండా ఉంటుందా చెప్పు? నువ్వు వేసే ప్రతి అడుగు నా అనుమతి లేనిదే జరగదు. నువ్వు అనుకున్నా ఏమీ కూడా చేయలేవు తల్లి. ఎందుకంటే ఎప్పుడో నువ్వు నా కట్టుబాటులోకి వచ్చేసావు. నువ్వు నా బిడ్డవు తల్లి. నిన్ను ఆడించేది నేనే, నిన్ను నడిపించే దారి కూడా నేనే. నువ్వు ఏం చెయ్యాలి అనుకున్నా ఆ పని నా ఆశీర్వాదమే. నా ఆశీర్వాదంలోనూ నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళటం అతి త్వరలో జరుగుతుందమ్మా. నిన్ను పుట్టించిన నన్ను గోపురం పైన పెడతావు తల్లి. దానికోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను బిడ్డ. సాయి బిడ్డ జీవితానికి ప్రతి కన్నీటి చుక్కకి సమాధానం ఉంటుంది. నీ దుఃఖ జీవితానికి కూడా ఆనందాన్ని ఇస్తాను బిడ్డ. కాబట్టి దిగులు పడకు. నీ కష్టం తీర్చడానికి నీ సాయి నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తున్నాను. ఇప్పుడు నా మాటలు వింటున్నావు అంటే నేను నీ ఇంటి వరకు వచ్చాను అని అర్థం బిడ్డ. అన్ని కష్టాలను తీరుస్తాను. ధైర్యంగా ఉండు. నువ్వు భాగ్యశాలివే అని తెలుసుకో. సిరి సంపదలు కలవారే భాగ్యశాలులు అనుకోవద్దు తల్లి. అలా అస్సలు అనుకోవద్దు.
పాపాలు అంటని వారే భాగ్యశాలులు. సాయి బిడ్డవైన నువ్వు భాగ్యశాలివి తల్లి. ఎలాంటి పాపము నీకు అంటదు. అదే సంతోషమైన జీవితాన్ని కూడా ఇస్తుంది. నువ్వు తెలుసో తెలియకో కొందరికి చేసిన తప్పులకు భయపడి నన్ను వెతుక్కుంటూ ఉన్నావు కదా. నన్ను కోరేటప్పుడు సాయి భక్తుని బిడ్డగా నువ్వు అర్హత పొందావు తల్లి. ఇతరులతో వితండవాదం వదులు. నీ వల్ల కావలసిన సాయం చెయ్యి ఇతరులకు. ఆ సాయం నిన్ను క్లిష్ట పరిస్థితుల్లో కాపాడుతుంది. నీ ఇష్ట దైవం నా దగ్గరకు చేరుస్తుంది బిడ్డ. దెబ్బకు దెబ్బ అని మర్చిపో అమ్మా. అలా ఇతరులకి దెబ్బ తీయవద్దు. నిన్ను దెబ్బ కొట్టిన వారిపై ఆ పాపం చేరుతుంది. తిరిగి వాళ్ళను సాధించాలని, దెబ్బ కొట్టాలని, పగ పట్టాలని ఆలోచించవద్దు. నీ జీవితం మాత్రమే చూసుకో. నువ్వు ఏం చెయ్యాలో అది మాత్రమే ఆలోచించు. దేనికోసం అల్లాడవద్దు తల్లి. దేనికోసం అలజడి వద్దు. నిన్ను కాపాడటానికి గట్టుకు చేర్చే బాధ్యత నాది. నీ కోసం అంతులేని సంతోషాన్ని ఎదురు చూస్తున్నాను బిడ్డ. అన్నీ జరుగుతాయి, మంచిగా జరుగుతాయి. గట్టుకు చేరే వరకు ఎవరిని చూసి కూడా భయపడవద్దు. అవన్నీ జరిపించడానికి నేనున్నాను కదా. ప్రతి ఒక్కరూ వెతుక్కుంటూ వచ్చే ఈ సత్యవాకు నీ దగ్గరకు నేను తీసుకొచ్చాను అంటే నువ్వు భాగ్యశాలివే కదా. ఇదే నీ జీవితానికి మంచి జరిపించే సంకేతం. నన్ను గుర్తించు తల్లి. నా సత్యవాకును నీ మనసులో నిలుపుకో. నా నామాన్ని జపిస్తూ ఉంటే మంచిగా అంతా నీకు మంచే జరుగుతుంది. నువ్వు ఏమనుకుంటున్నావో, నీ మనసులో ఏమి అనుకుంటున్నావో అవన్నీ సవ్యంగా చేస్తాను. నీ మనసు ఆనందంగా ఉండేలా చేస్తాను. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే తల్లి. నీ మనసుని ప్రశాంతంగా పదిలపరుచుకో. ప్రశాంతంగా ఉంచుకొని ఎటువంటి మనసులో అలజడి లేకుండా ఉంచుకోవడమే. మిగతాదంతా నేను చూసుకుంటాను బిడ్డ. ఇదొక్కటే నేను నీకు చెప్పే మాట. కాబట్టి దీన్ని మనసులో ఉంచుకో. నేను చెప్పే సత్యవాకు నిరంతరం నువ్వు పాటిస్తూ ఉండు. ఇక ప్రశాంతంగా ఉండు తల్లి. నమ్మకంతో ఉండు. అంతా మంచిగా జరుగుతుంది బిడ్డ. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.